నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం త్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయేవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 9వ రోజు. మన ఆండాళ్ ఇంతవరకు 3 గోపికని లేపి తనతో పాటు చేర్చుకుంటూ ఈవేళ 4వ గోపికని లేపడానికి అంటూ ఆవిడ భవనం ముందర సంసిద్ధపడింది. ఈనాటి గోపబాలిక యొక్క భవనం చాలా సుందరమైనటువంటి భవనం. ఈవిడ భవనం అంతా పరిపూర్ణమైనటువంటి విలువ కలిగినటువంటి మణులతోటి నిర్మించబడ్డ ఒక గొప్ప భవనం అన్నమాట. ఆ భవనంలో ఉంది కనుక లోపలుండే వారంతా కూడా కనిపిస్తున్నారు. ఆ లోపల ఉండేటువంటి గోపికని, ఆ గోపికతో పాటు ఉండేటువంటి ఆవిడ తల్లి గారిని కూడా చూస్తూ మన ఆండాళ్ ఈవేళ ఆ లోపల ఆమెను లేపుతూ పాట పాడింది. మన బయట లేపేటటువంటి గోపబాలికలకి అందరికీ కూడా అందరిని ఒక్కొక్కరిని లేపుకు వెళ్ళాలి అనే ఆర్తి. లోపల ఉండేవారంతా కూడా భగవంతుడే మన దగ్గరికి రావాలి తప్ప మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడం ఏమిటి కనుక అనే ఒక నిష్ఠ ఉంటుంది. భగవంతుడు ఇక్కడ ఉంటాడు అనే అడ్రస్ మనకేం తెలియదు కనుక మనం ఆయన దగ్గరికి వెళ్ళడం ఏమిటి కనుక. సూర్యుడు తనంతట తానే ఆకాశంలోకి వస్తే మనం చూడగలుగుతాం తప్ప మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళగలమా ఏమిటి? ఒక సూర్యుడినే మనం అలా చూడలేనప్పుడు ఇక భగవంతుడి దగ్గర మనం ప్రయత్నం చేసి ఏం పెడతాం కనుక అని ఒక విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు లోపల ఉండేటువంటి గోపబాలికలు. వీళ్ళకి 2 సాంకేతికమైనటువంటి పేర్లున్నాయి. భగవంతుణ్ణి మనం అద్భుతమైనటువంటి ఫలం అని కోరుకుంటూ ఉంటాం. ఫలము అంటే సంస్కృతంలో ఉపేయము అని అంటారు. ఆ ఫలాన్ని మనం కోరినప్పుడు ఏదో ఒక సాధన చేయాలి కదా. ఒక చెట్టుకు ఉండేటువంటి ఫలాన్ని కోయడానికి చెట్టు ఎక్కడం, కర్రతో రాల్చడం, రాయి విసరడము, లేక లాగడము, ఇది సాధనము అని అంటాం. ఏదైనా ఒక ఫలాన్ని మనం కోరినప్పుడు ఏదైనా ఒక సాధనాన్ని అవలంబించాలి. సాధనాన్ని సంస్కృతంలో ఉపాయము అని అంటారు. అంటే కోరుకున్న దాని యొక్క సమీపానికి మన్ని చేర్చేది అని అర్థం అన్నమాట. అంటే సాధనాన్ని ఉపాయం అని, ఫలాన్ని ఉపేయము అని అంటూ ఉంటారు. ఎవరైతే సాధనాన్ని పట్టుకుని ఉంటారో వాళ్ళని ఉపాయ నిష్ఠులు అని అంటారు. ఎవరైతే ఫలితాన్ని కోరి ఉంటారో, దాని యందు నిష్ఠ కలిగి ఉంటారో వాళ్ళని ఉపేయ నిష్ఠులు అని అంటారన్నమాట. మన గోపబాలికలందరికీ కూడా ఆండాళ్ తల్లి మొదలైనటువంటి వాళ్ళందరికీ ఫలము సాక్షాత్తు శ్రీకృష్ణుడే. వీళ్ళు ఆచరించేటటువంటి ఈ వ్రతం ఉందే, మార్గశీర్ష స్నాన వ్రతం అనేటటువంటిది, ఇది వీళ్ళకి ఉపాయం అని వీళ్ళేం ఆచరించటం లేదు. శ్రీకృష్ణుడు ఆదేశించాడు కనుక ఆయన ఆదేశాన్ని పాలించడం కోసం వీళ్ళు చేస్తారంతే. వీళ్ళు కోరుకునేది సాక్షాత్తు శ్రీకృష్ణునే తప్ప శ్రీకృష్ణుడు ఇచ్చే ఏదో తీసుకుని వెళ్లిపోవడం వీళ్ళకి లక్ష్యం కాదు. భగవంతుడిని చేరేవాడు 2 రకాలుగా ఉంటారు. ఆయన ఏదో ఇస్తాడు కనుక పుచ్చుకుపోదాం అనుకునేవాళ్ళు కొందరు, ఆయనే కావాలి అని కోరుకునేవాళ్ళు కొందరు. ఆయనే కావాలి అని కోరుకునేవాళ్ళు తెలివైన వాళ్ళు. ఆయన వాళ్ళ దగ్గర ఉంటే ఆయన ఇచ్చేవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టే కదా. కానీ చాలా మందికి తెలియక భగవంతుడి దగ్గరికి వెళ్ళినా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకొకటి కావాలి అంటూ ఏవో కొన్ని అల్పమైనటువంటి కోరికలు కోరుకుంటూ ఉంటారనమాట. వీళ్ళకి శ్రీకృష్ణుడే ఉపేయం అంటే ఫలము. ఆ శ్రీకృష్ణుని సాధించడానికి శ్రీకృష్ణుడే సాధనం కూడా. వేరే ఇతర సాధనాలు వీళ్ళేమీ తమకి ఫలాన్ని కలిగిస్తాయి అని అనుకోరు. ఎందుకంటే లోకంలో మనం కోరేటటువంటి ఫలాలన్నీ కూడా అల్పమైన ఫలాలు, అది కొంతకాలం మాత్రం ఉండేటటువంటి ఫలాలు, నశించిపోయే ఫలాలు. వాటిని సాధించడం కోసం మనం చేసేటటువంటి సాధనలు, ఉపాయాలు కూడా అనేక రకాలుగా ఉంటుంటాయి. కానీ భగవంతుడే ఫలం అని అనుకునేటువంటి వాళ్ళకి ఏ సాధన చేసి భగవంతుని పొందాలి? లోకంలో కర్మ అనేది ఒక సాధనంట, గీత చెప్తోంది. జ్ఞానము ఒక సాధనంట, భక్తి ఒక సాధనంట, ప్రపత్తి ఒక సాధనంట, ఇలాంటివి ఇంకా అనేక సాధనాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా స్వతంత్రమైనటువంటి కావు, భగవంతుడు అనుగ్రహిస్తేనే తప్ప మనకి భగవంతుడిని చూపించేవి కావు. ఈ విషయం భగవంతుడే భగవద్గీతలో చెప్పుకున్నాడు. నాహం వేదైహి న తపస న దానేనా న చేజ్యయా. హే అర్జున, నేను వేదం చదువుకుంటేనో, దానాలు ఇస్తేనో, తపస్సులు చేస్తేనో, మరేవో ఇతరమైనటువంటి సాధనాల చేతనో
నేను లభించేవాడిని కానే కాను. మరి ఎట్లా లభిస్తావు అంటే కేవలం నా అనుగ్రహం చేత మాత్రమే. నువ్వు ఎట్లా అయితే నేను చూపిస్తేనే నన్ను చూశావో అలా నేను చూపిస్తేనే ఎవరు నన్ను చూడాలి తప్ప మరో రకంగా చూడటానికి వీల్లేదు అని తనే చెప్పుకున్నాడు. అంటే తనే ఉపాయము, తనే ఉపేయము. అంటే సాధనము తానే అవుతాడు, లభించే ఫలము కూడా తానే అవుతాడు. కుదురుతుందా ఎట్లాగా అనంటే కుదరదు. ఒక దూడని మనం దగ్గరికి పిలవాలి అనుకుంటాం అనుకోండి, కాస్త చేతిలో గడ్డి పట్టుకుంటాం. ఆ గడ్డిని చూడగానే దూడ దగ్గరికి వస్తుంది. దగ్గరికి రావడానికి సాధనం ఏమైంది? గడ్డి. దగ్గరికి వచ్చిన తర్వాత తను తినేదేమిటి? అదే గడ్డిని కదా. అంటే సాధనం అదే అయింది, దానివల్ల లభించేటువంటి ఫలితం కూడా అదే అయింది. ఒక చిన్నారి శిశువు అమ్మ ఒడిలోకి వెళ్ళాలి అని అనుకుందనుకోండి, అమ్మ ఒడి అనేది ఫలితం. అయితే దాన్ని తన ప్రయత్నం చేసి వెళ్ళగలుగుతుందా? చిన్న శిశువు, ఆ శిశువుకి అమ్మ ఒడికి వెళ్ళాలి అని కోరిక కలిగితే తన ప్రయత్నాలు ఏం సాగవు. ఆ అమ్మకే దయ కలిగి తనే వచ్చి ఆ శిశువుని ఎత్తుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటేనే ఆ శిశువు తల్లిని చేరగలుగుతూ ఉంటుంది. అంటే శిశువుకి తల్లి ఒడే ఉపేయము అయింది, చేరాల్సినటువంటి ఫలము పొందాల్సింది అయింది. దాన్ని సాధించి ఇచ్చేది కూడా ఆ తల్లే ఎలా అయిందో అలాగే భగవంతుడిని పొందాలి అని కోరిక ఎవరికైనా కలిగితే తమ ప్రయత్నాలు ఏవి కూడా సాధనములు కానే కావు. కేవలం భగవంతుడి అనుగ్రహం మాత్రమే వాళ్ళకి భగవంతుడిని సాధించి ఇచ్చేది. అయితే కొంతమంది లోకంలో ఎలా ఉంటారంటే భగవంతుడిని సాధనము అని పట్టుకుంటారు, కొంతమంది భగవంతుడిని సాధ్యము అని విశ్వసిస్తారు. భగవంతుడిని సాధనము అని అనుకునేటటువంటి వారు ఆ భగవంతుడి ఎంత ఉండే విశ్వాసం చేత ఏ ప్రయత్నం వాళ్ళు చేయలేరు అన్నమాట. అలా ఉండిపోతారు. ఒక పిల్లి పిల్ల లాగా అని అంటారు. దీన్ని పరగత స్వీకారము అని అంటారన్నమాట, ఒక సాంకేతిక పరిభాష. అలా ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళని పరగత స్వీకార నిష్ఠులు అని అంటూ ఉంటారు. అంటే ఒక పిల్లి పిల్ల తల్లి ఏదైనా ఒక ఎలక పట్టుకొచ్చి అక్కడ పెడితే దాని మీద ఎగురుతూ ఉంటుంది, దాన్ని కొడుతూ ఉంటుంది, తను ఇటు అటు నడుస్తూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది కూడా. కానీ ఒక చోట నుంచి మరొక చోటికి తను వెళ్ళాలి అని అనుకుంటే తను ఏం ప్రయత్నం చేయకుండా అలానే తను కూర్చుని ఉంటుంది. కానీ ఆ తల్లి పిల్లి దాని మెడని పట్టుకుని మనకి చూస్తే అమ్మో ఎక్కడ దాని మెడ తెగిపోతుందో అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. దాని నోట్లో పళ్ళు లేకపోలేదు, మనం కనుక నోట్లో వేలు పెడితే మన వేలు అక్కడికి కట్ అయిపోతుంది. కానీ ఆ తల్లి తన పిల్లని పట్టుకునేటప్పుడు ఆ పిల్లకి ఏమాత్రం శ్రమ కలగకుండా దాన్ని తన నోటితో పట్టుకుని ఒక గోడ నుంచి మరో గోడ మీదకు దూకుతూ 7 చోట్ల ఎక్కడికో మారుస్తుంది అని అంటూ ఉంటారే. అయితే ఇలా మార్చేటప్పుడు తన పిల్ల యొక్క ప్రయత్నం ఏం అపేక్షించకుండా కేవలం ఆ తల్లి పిల్లి మాత్రమే తనే ప్రయత్నం చేస్తూ తీసుకెడుతూ ఉంటుంది. పిల్లకి జ్ఞానం ఉన్నా శక్తి ఉన్నా దాన్ని తనేం వాడుకోకుండా తల్లి మీదే ఆధారపడి ఉంటుంది కూడా. అలాగే భగవంతుణ్ణి అలాగా తనకు రక్షకుడుగా భావించి కొందరు జ్ఞానం కలిగినటువంటి మహానుభావులు ఆ భగవంతుడి యొక్క రక్షణ మీదే ఆధారపడి ఉంటారు తప్ప తామేం ప్రయత్నం చేసుకోరు, తమ యొక్క బాగు కోరి అన్నమాట. శారీరకంగా భగవంతుడు నడిపినటువంటి ప్రవృత్తులను కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏం చేయరంటే ఎప్పుడు అలా కేవలం కూర్చుని ఉండిపోతారని కాదన్నమాట. తమ యొక్క తరణోపాయానికి తమ ప్రయత్నం సాధ్యము కాదు, సాధనము కాదు అని మాత్రం వాళ్ళు తెలుసుకుంటారన్నమాట. వాళ్ళని ఉపాయ నిష్ఠులు అని అంటారన్నమాట. ఇప్పుడు మనం చూసేటటువంటి గోపికల్లో లోపల పవళించి ఉండేటటువంటి గోపికలంతా కూడా అంటే ఉపాయ నిష్ఠ పరిపూర్ణంగా కలిగిన వారు కనుక మన ప్రయత్నం చేయడం ఏమిటి, ఆయనే తన యొక్క అనుగ్రహంతో మనం రక్షించాలి తప్ప అని విశ్వాసం కలిగిన వాళ్ళు. మరి బయట వాళ్ళు వీళ్ళు ఉపేయ నిష్ఠులు అని అంటామన్నమాట. ఉపేయ నిష్ఠులు అంటే భగవంతుడు అద్భుతమైనటువంటి ఒక యోగ్యత కలిగిన వాడు, ఆయన వంటి వాడు మరొకడు లేడు అని తెలిసిన తర్వాత అలాంటి వాడిని మనం పొందకుండా ఇంకెంతకాలం ఉండగలుగుతాం కనుక ఏమిటి మనకు ఆలస్యం కావాలి కనుక ఉపాయనిష్ఠులకి భగవంతుని గురించి తెలిసినప్పటికీ కూడా ఆ భగవంతుడి యొక్క జ్ఞానం, ఆ భగవంతుడి యొక్క శక్తి తెలిసాక తనకి అజ్ఞానం అశక్తి కూడా తెలుస్తాయి కనుక వాళ్ళు ప్రయత్నం చేయరు. వీళ్ళకి అవి తెలుసును, భగవంతుడి యొక్క జ్ఞానశక్తులు తెలిసి అలాంటి వాడు తమవాడై ఉంటుండగా తమ ప్రయత్నం ఏమీ అక్కడ పనిచేయడం తెలిసిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం కావాలి కనుక ఆలస్యానికి వీళ్ళు ఓర్వలేరు కనుక ఏదో రకంగా ప్రయత్నం చేసేనప్పటికీ పొందాలి అంటూ వాని కోసం ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళు చేసేటటువంటిది ఉపేయ నిష్ఠ అని అంటారన్నమాట. ఇది కోతి పిల్ల న్యాయం అని అంటూ ఉంటారు. అంటే కోతి యొక్క పిల్ల తల్లిని తను పట్టుకుని ఉంటుంది, తల్లి మాత్రం చెట్టు మీదకి ఎగురుతూ ఉంటుంది, పిల్లని తను పట్టించుకోదు. తన యొక్క రక్షణ భారాన్ని ఆ పిల్ల తన మీదే పెట్టుకుని ఉంటుందన్నమాట కోతి విషయంలో. ఇది మర్కట కిశోర న్యాయం అని అంటుంటారన్నమాట. ఇది ఉపేయ నిష్ఠ అని అంటారు. అయితే బయట ఉండేటటువంటి వాళ్ళంతా అలాగా ఏదో రకంగా తమ ప్రయత్నం చేసినా భగవంతుడు పొందకపోతే ఇంకెందుకు ఆలస్యం కావాలి అని అనుకుంటారన్నమాట.
అయితే బయట ఉండేటువంటి వాళ్ళకి శ్రీకృష్ణుడు అలాగ తనే ఉపాయము తన ఉపాయం అనే జ్ఞానం లేదా అంటే ఉంది. తమ ప్రయత్నం దోషం అని తెలియదా అంటే అది కూడా తెలుసును. ఎందుకంటే తమకి అల్పజ్ఞనం అల్పశక్తి కల వాళ్ళ ప్రయత్నం కూడా అంతంత మాత్రమే. మరి తెలిసి కూడా వీళ్ళు ఎందుకు బయలుదేరుతున్నారు లేపడానికి అంటే వీళ్ళు భగవంతుడి యొక్క తత్వం తెలిసిన తర్వాత తమ ప్రయత్నం తమ స్వార్థం కోసం చేయకూడదు, కానీ తమ ప్రయత్నం లోకహితం కోసం చేయడం తప్పేం కాదు. కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సౌందర్యం తెలిసిన తర్వాత పొందాలని అనిపించినప్పుడు ఈ మాత్రం చేయకపోతే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి భగవంతుడి యొక్క సౌందర్యానికి నమస్కారం. స్వార్థం కోసం కాదు లోకహితం కోసం కనుక వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా దానివల్ల దోషం కానే కాదు అని తెలిసి ఈ విషయం లోపల ఉండేటువంటి వారికి విజ్ఞాపన చేయడం కోసం మన వాళ్ళంతా బయలుదేరతారన్నమాట. ఇలాగా బయట వాళ్ళు లేపుతూ లోపల వాళ్ళు వీళ్ళు లేపుతుంటే వాళ్ళు లేపబడుతూ ఉంటారన్నమాట. మన ఈ 10 పాటలలోనూ అలా ఇంతవరకు ముగ్గురిని లేపింది. ఈవేళ 4వ గోపబాలిక ఇంటికి వచ్చింది. ఒక జ్ఞానం కలిగినటువంటి మహానుభావుల యొక్క జీవన యాత్రని తలుచుకోవడం కూడా మనకి శ్రేయస్కరం అని అంటారు. వారు ఉండే స్థానం, వారు ఎక్కడెక్కడ తిరిగారు, ఎలా తిరిగారు, ఇవన్నీ కూడా మన ఆండాళ్ ఈవేళ ఈ లోపల ఉండేటటువంటి గోపబాలిక భవన సౌందర్యాన్ని భావిస్తూ ఆ భవన సౌందర్యం చాలు మన తరింపజేయడానికి అని అనుకుంటూ ముందర దాన్ని కీర్తిస్తుంది. దాంతో పాటు అలాంటి మహానుభావులతో మనకి ఒక బాహ్యమైనటువంటి సంబంధం కూడా ఉంది అంటే, ఏదైనా ఒక రకమైనటువంటి ఒక బాంధవ్యం కూడా ఉంది అంటే అది బంగారానికి తావి అబ్బినట్టే మనకి మరింత బాగు చేసేది అవుతుంది అనడంలో సందేహం లేదు. గోపికలతో అట్లాంటి ఒక సంబంధాన్ని కూడా తను పొందాలి అని మన ఆండాళ్ తల్లి ఆరాట పడుతున్నట్టు ఈనాటి పాసురంలో మనకి తెలుస్తుంది. ఆ పాసురంలో భవన సౌందర్యాన్ని ఎట్లా వర్ణిస్తోందో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం. పాసురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిகளே శరణం. తూమణి మాడత్తు சுத்தும் விளக்கெரிய தூபங்கமழத்து இளனமேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவந்தாள் திறவாய் மாமி அவளை எழுப்பீரோ உன்மகள்தானுமையோ அன்றிச்செவிடோ அனந்தளோ ஏமப் பெருந்து இல்மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்று நாமம் பலவும் நவின்று ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిகளே శరణం. మన వాళ్ళు చెబుతున్నారు తూమణి మాడత్, పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మించినటువంటి ఒక అద్భుతమైన మేడ ఈనాటి గోపబాలిక మేడ. ఇవంటే కృష్ణుడికి చాలా ఇష్టం కాబోలు. శ్రీకృష్ణుడికి భవనం కట్టాలి అని వాళ్ళ నాన్నగారు అద్భుతమైనటువంటి మణులన్నీ పట్టుకొచ్చారట. వాటన్నిటినీ కావలసినటువంటి సైజుల్లో కోయించారు. అయితే కృష్ణుడు తనకి ఎవరైతే అత్యంత ప్రియురాళ్ళో వాళ్ళకి వీటితోటి ముందర భవనం కట్టించేసి మిగిలిపోయిన వాటితోటి కాస్త ఇటు అటు ఏవో కాస్త సరిపుచ్చుకుని వాటితో తన భవనం కట్టించుకున్నాడే. దాంతో వాళ్ళ భవనాలేమో ఉత్తమమైన భవనాలయ్యే, పరిశుద్ధమైన భవనాలయ్యే. మనవాడి భవనమేమో నిర్మల భవనం అయిందనమాట. పరిశుద్ధము నిర్మలము అనే 2 పదాలు కొంచెం తేడా ఉంది. పరిశుద్ధం అంటే అసలే దోషం లేనిది అని అర్థం. నిర్మలము అంటే ఒకనాడు మల సంపర్కం కలిగి ఈవేళ ఆ మలము తొలగితే నిర్మలము అని అంటామన్నమాట. మంచి మౌడులన్నింటినీ పరిశుద్ధ మౌడులని తమ ప్రియురాండ్లకు ఇచ్చుకున్నట్ట కృష్ణుడు నిర్మలమైన వాటిని తన భవనం కట్టుకోవడానికి వాడుకున్నట్ట. అలాంటి పరిశుద్ధ మౌనులతోటి నిర్మించినటువంటి భవనంలో పవళించినటువంటి గోపబాలిక ఈ వెల్టి గోపబాలిక ఆమెను లేపుతున్నారు. తూమణి మాడత్ అని అంటున్నాను. ఇందులో ఒక అద్భుతమైన రహస్యం ఉంది. అదేమిటంటే భగవంతుడు ఎప్పుడు ఎక్కడుంటాడు అని మన అర్జునుడికి సందేహం కలిగింది. దానికి సమాధానం స్వామి చెప్పాడు. హే అర్జున, నేనెప్పుడు కూడా నా భక్తుల హృదయాల్లో ఉంటాను అన్నాడు. మరి వాళ్ళెక్కడుంటారు అడిగాడు. వాడు నా హృదయంలో ఉంటాడు అని భగవంతుడు చెప్పాడు. అంటే జ్ఞానుల హృదయంలో పరమాత్మ, పరమాత్మ హృదయంలో జ్ఞానులు ఉంటారన్నమాట. ఈ జ్ఞానిని పరమాత్మని ఇరువురిని కూడా ఒక మణి అనేటటువంటి పదంతో సంకేతంగా మన వాళ్ళు వాడుతుంటారు. సంస్కృత భాషలో ఒక న్యాయం ఉంది. అదేంటంటే ఒక్కొక్క వస్తువుని చెప్పేటప్పుడు ఒక్కొక్క రకంగా చెప్తారు రహస్యంగా. ఉదాహరణకి 8 అనే అంకె చెప్పాలి అంటే 8 అనరు. అష్టదిగ్గజములు మనకు ఒక ప్రసిద్ధమైన దిద్ది కనుక ఏనుగు అంటారు. ఏనుగంటే 8 అని అర్థం అన్నమాట. అలాగే 9 అంకె చెప్పాలి అంటే మణి అని అంటారు అన్నమాట. అంటే నవరత్నాలు అనే ప్రసిద్ధి ఉంది కనుక మణి అంటే 9 అని అర్థం అన్నమాట. ఇది రహస్యంగా
చేసేటువంటి ఒక వ్యవహారంలో వాడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ మన ఆండాళ్ళు 9 అని వ్యవహరిస్తోంది కనుక, మణి అని వ్యవహరిస్తోంది కనుక 9 అనే ఒక అంకెని మనసులో పెట్టుకుని చెబుతోంది అన్నమాట. 9 ఇటు జీవుడికి పరమాత్మకి కూడా చెందింది. అంటే జీవుడికి పరమాత్మతో 9 రకాల సంబంధం ఉంది, పరమాత్మకి జీవుడితో కూడా 9 రకాల సంబంధం ఉంది. ఆయన పిత మనకందరికీ, రక్షకుడు మనకందరికీ, ఆయన మనని తన వాళ్లుగా చెందించుకున్నవాడు కనుక శేషి, మనం ఆయనకి చెందిన వాళ్ళం. ఆయన మనందరిని భరించేవాడు, ఆయన మన జ్ఞానం ఉన్నందుకు తెలుసుకోవలసిన వాడు, ఆయన మనందరికీ స్వామి, మనం ఆయన చుట్టూ కనుక, ఆయన మనకందరికీ ఆధారం, మనం ఆయన మీద ఆధారపడ్డవాళ్ళం కనుక, ఆయన మనందరికీ ఆత్మ, ఆయనకి మనం శరీరంలా ఉండేవాళ్ళు అన్నమాట. ఆయనే నడిపిస్తుంటే నడిచి, ఆయన నియమిస్తుంటే నిడిచి, ఆయన కోసం పనిచేయాల్సిన వాళ్ళం కనుక మన శరీరం, ఆయన మనందరికీ ఆత్మ. ఏదైనా పని మనం చేస్తున్నామంటే మన కోసం చేసుకోవట్లేదు, లోపలుండే ఆయన కోసం చేస్తున్నాం కనుక ఆయన భోక్త అంటారు. ఇలాగ 9 సంబంధాలు మనకి ఆయనకి ఉన్నాయి అనడానికి మణి అనే మాటతోటి మన ఆండాళ్ళ తల్లి చాలా అందంగా చెప్పిందన్నమాట. అలాంటి సంబంధ జ్ఞానంలో లోపలావిడ ఉంది అనడానికి ప్రత్యేకంగా మనకి ఈ అమ్మ ఈ విషయం చెప్తోంది. అట్లాంటి వాళ్ళ హృదయంలో తానుంటాడు, వాళ్ళని తన హృదయంలో పెట్టుకుంటాడు అన్నమాట. అలాగా భగవంతుడిలో తేలి ఆడుతుండేటువంటి హే గోప బాలిక తూమణి మాడత్ కాక చుత్తుం విళక్కెరియా, ఆ భవనానికి చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి. ఎందుకోసం అంటే శ్రీకృష్ణుడు ఎప్పుడెక్కడికి వస్తాడో తెలియదు కనుక ఎటు వచ్చినప్పటికీ అక్కడ మంగళకరంగా ఒక దీపం ఉండాలి అని మన వాళ్ళు మొత్తం ఆ భవనం చుట్టూ అసలే మణి ప్రకాశించే, దాంతో దీపాలు కూడా మంగళకరంగా ప్రకాశిస్తున్నాయి. లోపల ఉండే ఆవిడ కనిపిస్తోంది వీళ్ళకందరికీ కనుక తూపంకమళ, ఆ పరిమళం బయటకు వస్తుంది, పొగ కనిపించటం లేదు. ఇది అగరవత్తు వెలిగించినప్పుడు కూడా మన వాళ్ళు ధూపం వేసినప్పుడు అలా ఉండాలంటారు. అంటే పరిమళం రావాలి కానీ పొగ రాకూడదు. జ్ఞాని యొక్క ఆచరణ అలా ఉంటుంది అట. వాళ్ళ యొక్క ఆచరణ కనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళ జ్ఞానం కనిపించదు మనకి. ఆచరణను బట్టి జ్ఞానాన్ని మనం ఊహిస్తాం అంటారనమాట. ఆచరణని పరిమళంతో మన ఉపనిషత్తు చెప్తూ ఉంటుంది. అలాగే తూపంకమళ తుయిలణమేల్ కణ్వళరం, మంచి ధూపపు పరిమళాలు వస్తూ ఉంటే నిద్రపుచ్చేటటువంటి ఒక పడక మీద హంసతూలిక తల్పం మీద పవళించినటువంటి మామాన్ మగళే, ఓ మేనమామ గారి కూతురా అని మన వాళ్ళు సంబోధించారు. ఇవన్నీ వీళ్ళకి కొంచెం కోపంగా ఉన్నాయన్నమాట. అసలు పడుకోవడం మొట్టమొదటి ఒకటి అడ్డు, లేచి మాతో పాటు మాలాగా పరిగెట్టవలసి ఉంటుండగా, రెండవది పరిమళం వీళ్ళందరికీ కూడా కష్టం కలిగిస్తోంది, కృష్ణుడి దగ్గర లేడు కనుక. వీళ్ళకి పడకని చూస్తే కష్టం కలుగుతోంది, కృష్ణుడు లేడు కనుక. ఇవన్నీ దీపాలు కూడా పైగా వీళ్ళు చీకట్లో కృష్ణుని చూడాల్సి వస్తుంది, ఆమె దీపాలు వెలిగించు కూర్చుంది. అంటే ఇవన్నీ కూడా తమకు కష్టం కలిగిస్తున్నాయి అంటూ మన వాళ్ళు కొంచెం ఆక్షేపణగా చెప్తుంటే, వాడి తల్లిగారు పాపం వెనకాతల లోపల వచ్చి ఉంటుంది, ఆ పిల్లని లేపుతూ ఉంటుంటుంది. మన వాళ్ళు చూసి ఆ తల్లిగారిని సంబోధిస్తున్నాడు. మామీర్ అవళై ఎరుపీరో, ఓ మేనమత్త ఆ పిల్లని కాస్త మీరైనా లేపద్దండి అని పిలుస్తున్నారు. అంటే ఆవిడ లేపుతున్నాను రా అన్నట్టుగా ఏదో సౌజ్ఞ చేసి ఉంటుంది. మన వాళ్ళు ఊరుకోవట్లేదు. ఉన్మగల్దాన్ మీ పిల్ల అని ఒకసారి సంబోధిస్తాం. భక్తులు మీ అన్నారంటే కొంచెం కష్టపడాలి అంటారు, మన అంటే ఆనందించాలని. మీ అని విడదీస్తే వాళ్ళ సంబంధం మనకి దూరం అయితే అది మనకి దుఃఖకరం అని అంటారన్నమాట. అలాగా ఆవిడ్ని కొంచెం కష్టం కలిగేట్టుగా మాట్లాడుతున్నారు. ఊమయో అన్రిచ్చెవిడో ఆనందలో, ఊమయో మూగిదా, ఏం మాట్లాడటలేదు, కృష్ణుడు బహుశా పక్క నుండి ఆవిడ ఆడనివ్వకుండా చేస్తున్నాడా? అన్రిచ్చెవిడో, ఆయన ఏదో చెవులో మాటలు మాట్లాడుతూ మా మాటలు వినిపించకుండా చేస్తున్నాడా? ఆనందలో, లేకపోతే అలసిపోయిందా నీ పిల్ల? ఏమప్పెరుంతుయిల్ మందిరప్పటాళో, అయితే శ్రీకృష్ణుడు పక్కన ఉండి ఏదైనా ఒక మంత్రం వేసేసి కదలకుండా చేశాడా? అంటే ఆయన కళ్ళే ఒక పెద్ద మంత్రం కదా, ఒక పెద్ద మంత్రగాడు ఆయన కదా, కనుక ఆయన మంత్రం వేసి కదలకుండా కాపలా కాసి ఆయన మాట్లాడద్దు అని అంటున్నాడా అడుగుతున్నాడు. పాపం లోపల ఆవిడ అంటుంది, అలాంటిది ఏం లేదర్రా మా పిల్లకి, మీరు భగవన్నామాలు చెప్పండి ఆవిడ లేచి వస్తుంది అని వారి తల్లిగారు అంటున్నగా సౌజ్ఞ చేసి ఉంటారు. మన వాళ్ళు చెప్తున్నారు, అమ్మా ఇప్పటికే బోల్డ్ నామాలు చెప్పాం, ఏం చెప్పారు చెప్పండరా అని ఆవిడ అడిగి ఉంటుంది. మన వాళ్ళు చెప్తున్నారు, మామాయన్ మాధవన్ వైహుందన్ ఎన్నెన్రు నామం పలవన్ నవిన్రు, మేమన్నామా చాలా గొప్పవైనటువంటి కళ్యాణ గుణాలు కలిగిన వాడు, ప్రపంచాన్ని అంతటినీ సృజించిన వాడు మామాయన్. మాధవన్, ఆ సృజించే దయ మా అమ్మ నేర్పితే వచ్చింది ఆయన కనుక ఆయన మాధవుడు. తనకంటూ సహజమైనటువంటి ఒక స్థానం కలిగిన వాడు, తన సంకల్పానికి ఏ ఆటంకం లేనివాడు కనుక ఆయన పేరు వైకుంఠుడు అని పేరు. వైహుందన్, ఇలాంటి నామాలు ఎన్నెన్ని పలికామో. నామం పలవం నవిన్రు, ఎన్నో నామాలు చెప్పాము అని ఈనాటి గోపబాలికని మన ఆండాళ్ మేలుకొలిపింది.
ஆண்டாள் திருவடிகளே சரணம்.